పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బే నేను తిట్టలేదు సార్, పొగుడుతున్నాను సార్. మీ తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్. అబ్బో యాక్షన్? అవును సార్, ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్. సార్ పెద్ద ఆయన వస్తున్నాడు సార్. పెద్ద ఆయన రండి, ఇందాక ఉండాలి, మీరు రండి రండి. రమ్మన్. రావుడు దేవుడు మా ఎమ్మెల్యే దేవుడు. అన్నా ఎలా ఉన్నా? అన్నా అన్నా ఏ నాగయ్య బాగున్నావా? అన్నా గుర్తుపట్టావు అసలు? నాగయ్య నిన్ను 9 నెలలైందన్నా, 9 నెలలైంది అన్నా. నేను నాగరని, నాగన్నని. అదే నాగయ్య, ఏంటి సంగతి? మా పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారన్నా. కాదన్నా తమ్ముడు, మెజారిటీ తెచ్చానన్నా. ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు? చెప్పు, ఏం కావాలి? అన్నా చిన్న కోరిక అన్నా. ఏంటది చెప్పు. చిన్న ఉద్యోగం అన్నా. ఏంటి? ఎవరికి? మీ కొడుక? మా అమ్మాయి 10th పాస్ అయింది కదా మొన్న. ఏం కావాలి? ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నా. ఏంటి? 9 నెలలు అయిందన్నా, ఇవ్వకూడదంట. అమ్మాయి ఏం చదివింది? 10th క్లాస్ అన్నా. 10th క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా? అటు ఇటు కాకుండా అయిందన్నా. ఏం చేద్దాం, ఎలక్షన్స్ కదా, దాని ఎప్పుడు తిరగడమే సరిపోయింది మనందరికి, పెళ్ళాలకి పిల్లలకి. తమ్ముడు 10th ఫెయిల్, హెచ్ఎం సీట్ అడుగుతున్నావు. మొన్ననే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో. ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా, అందులో ర్యాంకు కొట్టాలా, మళ్ళీ సీనియారిటీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు. సరే ఇంకోటన్నా, ఇది చేయలేను తమ్ముడు, ఏం అనుకోబాక. ఒక్కటన్నా. అరే రారా ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టు. లేదు తమ్ముడు, వద్దు వద్దు వద్దు, నమస్కారం పెట్టమాక. అన్నా ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు. సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో. ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో 2 అక్షరాలు ఉంటాయే, ఎస్పీ ఎస్పీ ఎన్ని వద్దు, ఎస్పీకే కొట్టాలి. అరే మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారికి చెప్పు ఎస్పీ పోస్ట్ వేయచ్చన్నా. అనితమ్మ గారికి ఫోన్ చేస్తే మాట తప్పకూడదు మడని చెప్పకూడదు అన్న. పెద్ద సిక్కు వచ్చింది తమ్ముడు. అన్న వీడు డిగ్రీ పాస్ కాలేదు, ఎస్పీ పోస్ట్ అంటే ఎట్టా? దానికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు, అర్థం చేసుకో. ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా, ఐపీఎస్ అవ్వాలా, అప్పుడు గాని ఎస్పీ అవడు. ఏమయ్యా ఏం చెప్తాను సార్, అవకాశం ఉంటే అవుతారు సార్. సార్ చెప్తున్నారు, సార్ అనుకుంటే అయిపోతుంది సార్. అన్నా మావాడు 6 అడుగులు 90 కేజీలు బరువు. అబ్బో, పోలింగ్ బూత్ ఏజెంట్ అన్నా. అయినా కుదరదు. ఎస్పీ ఇస్తే అన్న కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు, మళ్ళీ పని చేస్తాడన్నా. నీకు ఓటేసావు, నీకు చేశానన్నావు, కాదన్నా నేను. ఇది మాత్రం చేయలేను తమ్ముడు, ఎస్పీ ఉద్యోగం ఇప్పలేను. ఒకటే అడుగుతా అన్నా, నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ అన్నా నువ్వు ధైర్యంగా ఉండు. ఏలికేస్తే కాలుకేస్తున్నావు, కాలుకేస్తే ఏలికేస్తున్నావు, ఏది ఇవ్వటం లేదు. సరే చివరిగా ఒకటి అడుగుతా అన్నా, మన హోమ్ మినిస్టర్ గారిని చివరిగా ఒకటి అడుగుతున్నా అన్నా. ఏంటది? ఏది కాదన్నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు, సివిల్స్ అంటావు, గ్రూపులు అంటావు. మాకు గ్రూపులు ఉన్నాయి ఊళ్ళో, చూసుకుందాం. అది కూడా ఒకటే అడుగుతున్నా అన్నా, ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇవ్వాల్సిన. సరేలే తమ్ముడు, నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్నా, ఎన్నో ఉద్యోగాలు కంటే ఇస్తా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చెబుతా గానీ. నమస్తే అన్న, ధైర్యంగా ఉండు, తిట్టుకోమాక. అది చేయలేదు ఇది చేయలేదు, ఊర్లోకి వస్తాగో చూస్తా. అదేం తమ్ముడు, మరి రావాలి కన్నా ఊర్లోకి. పని చేయన్నా, పని చేయన్నా. కోప్పడబాకు తమ్ముడు, కోప్పడబాకు. ఏం పెద్ద గారు పెద్దనా, మా ఎమ్మెల్యే కేసులు పెట్టావే, మంచి పద్ధతి కాదు కదా. ఇస్తారులేండి సార్, అది చెప్తారు. మళ్ళీ రండి, మీకు ఇస్తారు, మీకు ఎందుకు మళ్ళీ రండి, కోపడొద్దు. కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు, కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు.